హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు ఒక సినిమా ప్రియులకైతే మంచి శుభవార్త అని చెప్పొచ్చు. ఈ నెల మే 22 రోజున మనకు పురుష అనే మూవీ మన ముందుకి తీసుకొస్తున్నారు. బేసికల్గా ఈ మూవీ ఏంటంటే మన భార్యలకు ప్రమోట్ చేస్తూ ఈ సినిమా తీయడం జరిగింది. సినిమా మొత్తం గురించి నేను చెప్పడం కంటే ఇక్కడ ఉన్న టీం మెంబర్స్తో మాట్లాడి సినిమా దేని గురించి ఉంది, ఎట్లా రిలీజ్ అవుతున్నా అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు పురుష ఫిలిం హీరో పవన్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మూవీ ఎట్లుంటుంది ఏంది అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి పవన్ గారు, ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు మూవీ లాంచ్? అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చూసిన సూపర్గా ఉంది. థ్యాంక్ యూ మేడం. మూవీ గురించి అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అంటే ఒక మంచి కాన్సెప్ట్తో బయటకు వచ్చాం. జనాలందరూ బాగా ఎంటర్టైన్ అవుతారని అనుకుంటున్నాను. సో జనాలందరూ ఆదరిస్తే అదే హ్యాపీ. మూవీ స్టోరీ దేనిపైన బేస్ అయి ఉంది? ఆ మూవీ స్టోరీ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలతో బేస్ అయి ఉంటుంది. దాంతోపాటు దీంట్లో ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకి రిలేషన్షిప్ వాల్యూ కూడా తెలుస్తుంది ఈ మూవీలో. ప్రజెంట్ జనరేషన్స్కి రిలేషన్షిప్ వాల్యూ తెలుస్తుంది ఈ మూవీలో. సో ఇందాక సుభక్ ఒక మాట చెప్పినారు, పవన్ కళ్యాణ్ అనేది మీ ఫాదర్ యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని చెప్పేసి, అందుకే మీకు పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టినారని చెప్పేసి. సో ఎట్లుంది మీ ఫ్యామిలీ బాండ్? ఇప్పుడు చూస్తే ఎంతోమంది ఎమోషనల్ అయినారు మీరు చెప్పిన మాటలతో. సో ఎట్లా బిల్డ్ చేస్తారు ఇప్పుడు అంటే ఇవాళ రేపు రిలేషన్షిప్స్ అనేది వాల్యూ ఇవ్వట్లేదు. సో ఈ జనరేషన్లో కూడా అట్లా ఉండడం గ్రేట్. సో ఏం చెప్తారు మీ ఫాదర్ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారు పవన్ కళ్యాణ్ నేమ్ పెట్టడానికి రీజన్ గోకులంలో సీత సినిమా చూశారు నాన్నగారు. అప్పుడు నేను పుట్టలేదు, ఇంకా నేను తమ్ముడు మూవీ టైంలో పుట్టాను. సో నాన్నగారు ఆ మూవీ చూసినప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా ఫేమస్ అవుతారు, ఒక స్థాయిలో ఉంటారని ముందే గ్రహించి నాకు ఆ పేరు పెట్టుకోవడం జరిగింది. నేనైతే ఒక దేవుడి పేరు పెట్టుకున్నానని ఫీల్ అవుతున్నాను నేను. మా నాన్నగారు ప్రతి దాంట్లో నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు, ఈ మూవీ ఇండస్ట్రీలో కానీ మా నాన్నగారు అడగడం, ఆయన కోసం నేను చేయడం, అండ్ మా నాన్నగారు కూడా నేను ఏది ఇబ్బందికరంగా ఉండే సిచ్యువేషన్ అయితే తీసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు మా ఫ్యామిలీ, మా అమ్మ కానీ మా అక్క కానీ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకైతే నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఇంకా దీనిపై ఇంకా జనాలు సపోర్ట్ కావాలి నాకు. డెఫినెట్లీ వస్తుంది. అండ్ మా కోసం, మా వ్యూవర్స్ కోసం ఒక డైలాగ్ మూవీలో నుంచి ఏదైనా ఒక చిన్న డైలాగ్ చెప్తారా? 2 అక్షరాల ప్రేమ 2 జీవితాలతో చెడగారం పడుతూ ఉంటుంది. ఎప్పుడు నన్ను విడిచిపోని ప్రేమ ఇప్పుడు మాత్రం నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సక్సెస్ మీట్లో కలుద్దాం. ఆల్ ది బెస్ట్. ప్రస్తుతం మనతో పాటు పురుష ఫిలిం డైరెక్టర్ వీరు గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మూవీ గురించి తెలుసుకుందాం. హలో అండి. హలో, నమస్తే. ఎట్లున్నారు? నమస్తే అండి. బాగున్నాను, చెప్పండి. ట్రైలర్ చూసినాను, ఎక్సలెంట్గా ఉంది. మేబీ సక్సెస్ మీట్కి డెఫినెట్లీ కలుద్దాం మళ్ళీ అప్పుడు. అండ్ మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? దేని గురించి బేస్ అయ్యి ఉంది? ఇది ప్రతి ఫ్యామిలీలో ఉండే కథ అండి. అయితే ఫ్యామిలీ స్టోరీ అనగానే ప్రతి ఫ్యామిలీలో ఉండే ఒక వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, లేదంటే ఇలాగే ఉంటుంది కదా. కాకపోతే నేను ఈ కథని కొంచెం కొత్తగా చెప్పాలని ఈ కథలో మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, మగవాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథను చెప్పడం జరిగింది. అంటే పురుష అంటే మగవాడు, పురుష అంటే ఎవరు? పురుష భార్య, ఆడవాళ్ళ మనసు ఎవరైతే గెలుచుకుంటారో వారే నిజమైన మగవాడు అని నేను తీసుకున్న లైను. దాన్ని కొంచెం కొత్తగా చెప్పడానికి అయితే ప్రయత్నం చేశానండి. ఇది మీ అందరికీ థియేటర్స్కి వచ్చి 2 గంటల పాటు ఫుల్గా ఎంజాయ్ చేస్తారని
నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక 2 గంటలు వేస్ట్ అయిందంటే చాలా వాల్యుబుల్ టైం ఇప్పుడు ప్రజెంట్ డేస్లో. కానీ ఈ సినిమాకి వస్తే మీకు ఖచ్చితంగా ఈ 2 గంటలు అయితే వేస్ట్ అవ్వదని నేను చెప్తాను. సార్ మీరు చాలా ఎమోషనల్ అయినారు స్టేజ్ పైన, ఎందువల్ల అంటారు? దేని గురించి? మీ వైఫ్ సపోర్ట్ చాలా ఉండే అన్నట్టు అని చెప్తున్నారు, కాకపోతే ఈ మూవీలో దానికి మొత్తం ఆపోజిట్ ఉంది. సో ఎందుకు అంటారు స్టోరీ అట్లా? అయితే నేను చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను అనమాట. నేను 2010 పాస్ అవుట్ అయ్యా ఫైన్ ఆర్ట్స్. 2012లో స్టార్ట్ చేశాను నేను ఫిల్మ్లోకి వెళ్ళాలి అని. కాలేజీలో ఉన్నప్పుడే టైటిల్స్ అయ్యి రాసేవాడిని, కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది మూవీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలని. కాకపోతే కాలేజ్ అయిపోయిన తర్వాత మాత్రం కంప్లీట్గా ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యా. అయితే ఇప్పుడు ఇది 2026. చాలా ఇయర్స్ నాకు కాలేజ్ అయిన తర్వాతే మా మదర్ సింగిల్ పేరెంట్. దానివల్ల ఏంటంటే నేను మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక పక్క ఫ్యామిలీ, ఒక పక్క ఇండస్ట్రీకి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. అది సింగిల్గా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళి ఎక్కడుండి ఎక్కడ పడుకుని ఎక్కడ తిని ఎలా ఉన్నా మనకు ఓకే. కానీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు అలా కాదు. వాళ్ళకు ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే వాటిని అధిగమించడం నాకు చాలా కష్టమైంది అనమాట. అలాంటి టైంలో తన సపోర్ట్ ఎక్కువ నాకు లభించింది. ఎందుకంటే తను ఏ కోరికలు కోరుకునేది కాదు. సినిమాకి తీసుకెళ్ళాలి ఎక్కడ, లేదంటే రెగ్యులర్గా నాతో ఉండాలి, లేదంటే నువ్వు వేరే ఇప్పుడు వెళ్ళడానికి కుదరదు. నాకు సినిమా అంటే ఎలా ఉంటుంది అంటే రేపు ఏదో స్టార్ట్ అవుతుంది వస్తావా అని ఫోన్ చేస్తారు. వాళ్ళు కాకినాడలో ఫ్యామిలీ అంతా కాకినాడలో ఉంది, నేను హైదరాబాద్లో ఉండేవాడిని. అయినా సరే తను చాలాసార్లు తన బర్త్డే ఉన్నప్పుడు కూడా నేను హైదరాబాద్కి వచ్చి సినిమా వర్క్ చేసాను. అదంతా తలుచుకుని కొంచెం ఎమోషనల్ అయ్యి. మీరు ఎమోషనల్ అవ్వద్దు, ఇంకా 100% సక్సెస్ అవుతుంది ఈ మూవీ. సో థ్యాంక్ యూ సో మచ్ మా అందరికి ఇంత మంచి మూవీని పరిచయం చేసినందుకు. సో సార్, ఇప్పుడున్న జనరేషన్లో హస్బెండ్ అండ్ వైఫ్ బాండ్ అనేది చాలా బ్రేక్ అవుతున్నాయి, డివోర్సెస్ అవుతున్నాయి. ఏం చెప్తారు వాళ్ళందరికీ చెప్పే మెసేజ్ ఈ సినిమా అండి. ఇప్పుడు ప్రజెంట్ బ్రేకప్ అయ్యే వైఫ్ అండ్ ఫ్యామిలీస్కి ఈ సినిమాలో లాస్ట్ 10 నిమిషాలు కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుందని మాత్రం నేను చెప్పగలుగుతానండి. 100%. అంటే భార్యాభర్తలు అనేవాళ్ళు ఎలా ఉండాలి, ఇద్దరు కలిసి ఉండి సాధిస్తే చాలా ఎంత కష్టాన్నైనా సరే చాలా సింపుల్గా ఈజీగా సాధించవచ్చు అనేది అయితే మాత్రం మీకు ఒక మంచి మెసేజ్ అయితే ఉంటుంది. ఆ మెసేజ్ ఏంటి అనేది మాత్రం కొంచెం సస్పెన్స్, మీరు థియేటర్లో వచ్చి చూడండి. కానీ ఈ సినిమా ఖచ్చితంగా భార్యాభర్తల మీద అండి. టైటిల్ వచ్చి పురుష, కానీ ఈ సినిమా మొత్తం ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అనేది చెప్పే సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీట్ యూ ఇన్ సక్సెస్ మీట్. ఎస్, ఇప్పుడు మనతోని గాడ్జియస్ యాక్ట్రెస్ రాయిన్షా గారు ఉన్నారు. మ్యామ్తో మాట్లాడి ఈ సినిమా గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. సో గాడ్జియస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్, ఈ మూవీకి అంటే మీరు యాక్ట్ చేసినారు కాబట్టి యాజ్ అ వైఫ్, ఇవాళ రేపు జనరేషన్లో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఎన్నో గొడవలు ఉంటున్నాయి. సో బేసికలీ ఈ మూవీ దాని గురించే బేస్ అయ్యి ఉందా? అవునండి, వైఫ్ అండ్ హస్బెండ్ కాన్ఫ్లిక్ట్స్ మీద బేస్డ్ అయి ఉంది, వాళ్ళిద్దరి మధ్య లవ్ మీద బేస్డ్ అయి కూడా ఉంది. మా మూవీలో 2 ఉంటాయి. సో అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇదొకటైతే చెప్తాను, యూత్ అందరూ ఏజ్ లిమిట్ లేకుండా అందరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఓన్లీ వైఫ్స్కే ప్రమోట్ చేసినారా ఈ మూవీ, లేకపోతే ఇవే మొత్తం ఐ మీన్ లైక్ హస్బెండ్ వైఫ్ అందరూ చూడాల్సిన మూవీ అనా? ఇది మెయిన్ హస్బెండ్స్ ఎక్కువ చూడాలంటాను నేను. నన్ను అడిగితే హస్బెండ్ సైడ్ మేము పర్స్పెక్టివ్ నుంచి మూవీ తీసాము. డైరెక్టర్ సార్ విజన్లో పర్స్పెక్టివ్ హస్బెండ్ సైడ్ నుంచి ఉంది, వైఫ్ సైడ్ ఉంది. మేము ప్రమోషన్స్ కూడా సేమ్ బ్యాలెన్స్గా చేసాము. సో ఇద్దరి నుంచి ఈక్వల్గా వచ్చే మూవీ ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. Meet you in the success meet. Thank you. Yeah.